మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇస్లా మొహెరిస్. యాక్చువల్గా స్నార్క్లింగ్ వచ్చిన వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీ. బట్ ఈ లాస్ట్ డే మాత్రం మేము కొంచెం రిలాక్సింగ్ డే పెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే కొంచెం క్వాలిటీ టైం వామికతో రఘుతో స్పెండ్ చేశాను అనేసి. అంటే ఒక చిన్న కేక్ పీస్ తీసుకొని రఘు అండ్ వామికతో కేక్ కటింగ్ అయితే చేపించేసాము గేట్ దగ్గర. ఇదంతా రేపు పొద్దున వామిక పెద్దగయ్యాక చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక, దిస్ ఇస్ రఘు అండ్ దిస్ ఇస్ వామిక. ఇవాళ వచ్చేసి డే 4 ఇన్ మెక్సికో. ఇవాళ మేము వ్యాంకోవర్కి రిటర్న్ అవ్వబోతున్నాము. ఇప్పుడు టైం మార్నింగ్ 5 అవుతుంది. మా ఫ్లైట్ 10 o'clock ఉందనమాట. కానీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 2 hours డ్రైవ్ అనమాట. సో అందుకే ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాము. కార్ కూడా రిటర్న్ ఇచ్చేసేయాలి కాబట్టి టైం పడుతుందని తొందరగా స్టార్ట్ అవుతున్నాము. నిన్న మేము మెక్సికోలో ఏమేమి చేసాము అనేది వీడియో తీసాము, కానీ మేము ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాము. సో నిన్న మేము ఏం చేసాము అన్నది కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం మనము. నిన్న చాలా బ్యూటిఫుల్ డే ఉండే, చాలా ఎక్స్ప్లోర్ చేసాము, చాలా బాగుండే నిన్న వెళ్ళిన బీచెస్ అండ్ ఆల్. సో నిన్న ఏమేమి చేసాము అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డే 3 ఆఫ్ మెక్సికో ట్రిప్ వచ్చేసి మేము క్యాన్కున్లో స్పెండ్ చేద్దాం అనేసి క్యాన్కున్కి అయితే వచ్చేసాము పొద్దున్నే. ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ 9 అవుతుంది, బట్ ఎండ మాత్రం బీభత్సంగా ఉండే. ఇక్కడ మేము రాగానే మాకు ఇక్కడ క్యాన్కున్ సైన్ కనిపించింది అండ్ ఇక్కడ ఫొటోస్ దిగుతామనేసి ఆగాము. అలానే మేము కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసేసుకున్నాం ఇక్కడ. అలా ఫొటోస్ తీసుకొని మేము బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ బీచ్లో వాటర్ మాత్రం అసలు ఎంత సీనిక్గా ఉండేనో, మొత్తం బ్లూ వాటర్ ఉండే, చాలా బాగుండే. సన్లైట్ ఇంకెక్కువ ఉండేసరికి వాటర్ ఇంకా బ్లూగా కనిపిస్తున్నాయి. ఎండ ఇంకొంచెం తక్కువ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ ఎండ మాత్రం ఆ రోజు చాలా బీభత్సంగా ఉండే. స్కిన్ లిటరలీ బర్న్ అవుతుండే. కొంచెం విండ్ వస్తుంది కాబట్టి మేము ఆ మాత్రమన్నా ఉండగలిగాం బీచ్లో. లేదు విండ్ కూడా లేకపోతే మాత్రం అసలు స్కిన్ లిటరల్గా బర్న్ అయిపోతుండే. బట్ ఈ బీచ్ వ్యూ మాత్రం లిటరలీ వర్త్ ఇట్ ద పెయిన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉండే, అంత సెరీన్గా ఉండే. నాకైతే చాలా నచ్చింది. అలా బీచ్లో కొంచెం టైం స్పెండ్ చేసి మేము కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ ఫొటోస్ షేర్ చేస్తాను కొన్ని. వెనకాల వాటర్ చాలా సీనిక్గా ఉండేసరికి ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అలా కొంచెం ఫోటో సెషన్ అయిపోయాక మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము. దాని పేరు వచ్చేసి ఇస్లా మొహెరిస్. ఇదొక ఐలాండ్ అనమాట. అండ్ ఇదే మా ఫైనల్ డెస్టినేషన్ ఈ ట్రిప్కి. అండ్ ఈ ఐలాండ్కి వెళ్ళడానికి మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే మన క్యాన్కున్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ దొరుకుతాయి. అది ఇంక్లూడింగ్ యాక్టివిటీస్ అని, ఇంక్లూడింగ్ ఫుడ్ అని చెప్పి. మేము తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి మాకు $100 పడింది, అంటే అరౌండ్ 6,000 రూపీస్ పడింది. మా ప్యాకేజ్ వచ్చేసి ఫెరీ ఛార్జెస్ ఇంక్లూడెడ్ ఉండే, ఫుడ్ ఇంక్లూడెడ్ ఉండే, అండ్ స్నార్క్లింగ్ కూడా చేయొచ్చు అని ఉండే. సో స్నార్క్లింగ్ కూడా చేయొచ్చు అన్న ఆశతో మేము ఈ ప్యాకేజ్ తీసుకున్నాం. కానీ ఆ రోజు చాలా విండీగా ఉండేసరికి ఓన్లీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే స్నార్క్లింగ్కి వెళ్తే బెటర్ అన్నట్టు బోట్లో వాళ్ళు చెప్పేసరికి మేము ఆగిపోయాము. మాకు స్విమ్మింగ్ రాదని చెప్పేసి అదొక్క యాక్టివిటీ మిస్ అయిపోయాము. అండ్ చూస్తున్నారు కదా మేము ఫెరీ అయితే ఎక్కేసాము. వాటర్ అయితే చాలా అమేజింగ్గా ఉండే. ఫెరీ ఎక్కేసి మేము ఐలాండ్ వైపు అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే స్నార్క్లింగ్ చేయలేదు, కానీ వేరే ప్యాసింజర్స్ మాత్రం స్నార్క్లింగ్కి రెడీ అయిపోయారు. వాళ్ళందరూ లైఫ్ జాకెట్స్ వేసుకొని స్నార్క్లింగ్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ వచ్చేసి ఈ ఫెరీ మిడిల్ ఆఫ్ ద ఓషన్కి వెళ్ళాక ఒక 20 minutes ఆపేస్తుంది అనమాట. సో దట్ ఈ స్నార్క్లింగ్ చేసే వాళ్ళందరూ డైవ్ చేసుకొని ఒక 20 minutes స్నార్క్లింగ్ చేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు.
సో అలా ఒక 20 minutes వాళ్ళకి టైం ఇస్తారు ఈ ఫెర్రీ వాళ్ళు వెళ్ళేసి స్నార్క్లింగ్ చేసి రావడానికి. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ యాక్టివిటీ ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా క్లియర్గా ఉన్నాయో కనిపిస్తుంది కదా. లోపలికి వెళ్తే కూడా వైల్డ్ లైఫ్ అంతే బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట. యాక్చువల్గా స్నార్క్లింగ్ వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యాక్టివిటీ. వేరే ప్యాసింజర్స్ స్నార్క్లింగ్ ఎంజాయ్ చేస్తున్నంతసేపు మేమైతే ఇక్కడ బోట్ ఫ్రంట్ సైడ్ నెట్ మీద వచ్చేసి కూర్చొని కొంతసేపు టైం స్పెండ్ చేసాము. మా వామికకు కూడా కొంచెం సేపు ఎంటర్టైన్ చేద్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము. అండ్ అలా ఫెరీ రైడ్ ఎంజాయ్ చేస్తూ మేము ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఐలాండ్లో దిగగానే ఇక్కడ మాకు ఇస్లా మొహైరీస్ది సైనేజ్ కనిపించింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగుదాము అనేసి ఇక్కడ ఆగాము. అలానే ఇలా కొన్ని ఫొటోస్ దిగాము ఇక్కడ. అలా సైనేజ్ దగ్గర ఫోటో సెషన్ అవ్వగానే ముందుకు వెళ్ళగానే అక్కడ మాకు వాటర్లో స్వింగ్స్ కనిపించాయి. ఆ స్వింగ్స్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగి కొంచెం ఎంజాయ్ చేసాము. మా వామికకు అప్పుడు నాప్ టైం ఉండే, మీరు చూడొచ్చు తను పడుకుంది. అండ్ మేము ఇవాళ కూడా ఫుల్ ప్రిపేర్డ్గా వెళ్ళాము. అక్కడ ఎండ ఎక్కువ ఉందనేసి మేము ఒక క్లాత్ తనకి ఎండ రాకుండా పెట్టుకున్నాము అండ్ ఒక పోర్టబుల్ ఫ్యాన్ కూడా పెట్టుకున్నాము. సో మీరు కూడా ఎవరైనా పిల్లలతో వెళ్తున్నారంటే ఒక పోర్టబుల్ ఫ్యాన్ లేదా మీకోసమైనా సరే ఒక పోర్టబుల్ ఫ్యాన్ పెట్టుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది మీకు అక్కడ వేడికి. అండ్ ఇక్కడ మేము లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ లంచ్ సెటప్ నాకైతే చాలా నచ్చింది. వాళ్ళు బీచ్ ఫ్రంట్లోనే వాళ్ళు బెడ్స్ వేసేసి అక్కడ లంచ్ మాకు సర్వ్ చేశారనమాట. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఇంక్లూడెడ్ అనమాట మా ప్యాకేజ్లో. సో ఇక్కడ వచ్చేసి మేము వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేసేసాము. అలా ఫుడ్ తినేసి కొంచెం సేపు క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. లాస్ట్ 2 days ఫుల్ తిరగడంలోనే మేము బిజీగా ఉండే, స్కెడ్యూల్ కొంచెం బిజీగానే ఉండే. బట్ ఈ లాస్ట్ డే మాత్రం మేము కొంచెం రిలాక్సింగ్ డే పెట్టుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. కొంచెం క్వాలిటీ టైం వామికతో రఘుతో స్పెండ్ చేశాను అనేసి. దిస్ వాస్ ఎ మచ్ నీడెడ్ వెకేషన్ మాకు, ఎందుకంటే లాస్ట్ 1.5 year నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేకపోయాము. అండ్ ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు కూడా నేను వామికతో ఎలా మేనేజ్ చేయగలుగుతానో లేదో అన్న డైలమాలో ఉండే. కానీ మాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అంత బర్డెన్ అనిపించలేదు, అంత డిఫికల్ట్ అనిపించలేదు, చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది ట్రిప్. సో ఐ వుడ్ ఆల్సో సజెస్ట్, ఎవరైనా మీరు ఇన్ఫెంట్తో ట్రావెల్ చేస్తున్నారు, చిన్నపిల్లలతో ట్రావెల్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే అప్పుడు మీరు కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఏదైనా ట్రిప్ని. సో అలా అయితే మా డే ఇన్ ఇస్లా మొహైరీస్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ ఫెరీలోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళామన్నమాట. రిటర్న్ వెళ్తున్నప్పుడు స్కై మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉండేది. మాకు సన్సెట్ క్లియర్గా కనిపించలేదు ఎందుకంటే క్లౌడీ డే ఉండే ఆ రోజు. బట్ స్కై మాత్రం ఆ వ్యూస్ యాక్చువల్లీ బ్రెత్ టేకింగ్ ఉండే. అలా మేము మెక్సికో ట్రిప్ని అయితే బ్యూటిఫుల్ వ్యూస్తో ఎండ్ చేసేసాము. మేము ఆ రోజు ఇంకా ఏబిఎన్బికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే మాకు నెక్స్ట్ ఎర్లీ మార్నింగే ఫ్లైట్ ఉండే బ్యాక్ టు వ్యాంకూవర్. సో ఆ రోజు రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే ఫ్లైట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా డే 3 మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఇస్లా మొహైరీస్ ఎంత బాగుందో చూసారు కదా. అండ్ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాము, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. మా వామిక అందులో ఒక న్యాప్ వేసి కూడా లేచింది. సో ఎవ్రీవన్ ఆర్ రీఫ్రెష్ నౌ. ఇప్పుడు కొంతసేపు ఎయిర్పోర్ట్ అలా చూసుకొని, ఇంకా టైం ఉంది మాకు, ఎయిర్పోర్ట్ చూసుకొని గేట్ దగ్గరికి వెళ్దాం. మనకి ఒక మెంటాలిటీ ఉంటుంది కదా, గేట్ ఉంటుంది అని తెలుసు, బట్ మనం వెళ్ళి ఫిజికల్గా గేట్ని చూస్తే కానీ ఓకే ఇక్కడ గేట్ ఉంది అని మనకు సాటిస్ఫాక్షన్ రాదు. సో అలానే మాకు టైం ఉంది ఇంకా, బట్ వెళ్ళి ఫస్ట్ గేట్ చూసుకోవాలన్నట్టు మేము గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ ఎక్కడ ఉందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇదే మా గేట్, ఇక్కడనే మనము ఫ్లైట్ ఎక్కించుకొని మనం వ్యాంకూవర్కి వెళ్ళిపోతున్నాం. ఇంకొంచెం టైం ఉంది, సో మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు. అది చెప్పు చెప్పవా
బ్రేక్ఫాస్ట్ తినేసి మేము మళ్ళీ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. మేము యాక్చువల్లీ వామికకి మంత్లీ బర్త్డే కేక్ కటింగ్ చేస్తామన్నమాట. ఈసారి మేము మెక్సికోలో ఉండేసరికి అది కుదరలేదు. అండ్ ఆల్సో ఈ ట్రిప్ వచ్చేసి రఘు 30th బర్త్డే ట్రిప్ అని కూడా చెప్పాను కదా. రఘు బర్త్డే లేటర్ నెక్స్ట్ వీక్ ఉండే, బట్ మేము ఇక్కడే కేక్ కట్ చేద్దాము అన్నట్టు ఒక చిన్న కేక్ పీస్ తీసుకొని రఘు అండ్ వామికతో కేక్ కటింగ్ అయితే చేపించేసాము గేట్ దగ్గర. కేక్ కటింగ్ అయిపోగానే మాకు ఫ్లైట్ అయితే వచ్చేసింది. సో మేము బోర్డింగ్కి రెడీ అయిపోయి బోర్డ్ అయితే అయిపోయాము ఫ్లైట్. అండ్ ఈ ట్రిప్ ఎప్పుడు నాకు స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రిప్ యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 3 మేము చేసింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నేను యూట్యూబ్ ఈ ట్రిప్ కన్నా ముందే స్టార్ట్ చేశాను. ఇవన్నీ మెమరీస్ నేను క్యాప్చర్ చేయగలిగాను, అన్నీ నేను రికార్డ్ చేసి ఇలా ఒక వ్లాగ్ లాగా చేయగలిగాను. ఇదంతా రేపు పొద్దున వామిక పెద్దగయ్యాక చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద యూనివర్స్. మేము ఈ ట్రిప్ని సేఫ్గా వెళ్ళి ఎంజాయ్ చేసి సేఫ్గా రిటర్న్ అయ్యాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. నేను రఘు మాత్రమే వెళ్ళుంటే ఈ ట్రిప్ ఇంత ఎంజాయ్ చేసే వాళ్ళం కాదేమో. మేము ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినందుకు ట్రిప్ని ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేశాము. అండ్ వాళ్ళందరూ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు వామికని హ్యాండిల్ చేయడంలో. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. అండ్ మా అందరికి కూడా ఇది ఒక మెమరబుల్ ట్రిప్. నేను వాళ్ళందరినీ ఈ వీడియోలో చూపించలేకపోయాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఇన్వేడ్ దర్ ప్రైవసీ. అందరం చాలా 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 ఎంజాయ్ చేసాం బిహైండ్ ద సీన్. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్రెండ్స్. మాలాగా ఫ్రెండ్స్తో కాకుండా ఓన్లీ కపుల్ అండ్ పిల్లలే వెళ్తున్నారు అంటే ఐ వుడ్ సజెస్ట్ మీరు మెక్సికోలో ఆల్ ఇంక్లూసివ్ రిసార్ట్స్ బుక్ చేసుకోండి. అక్కడైతేనే మనం పిల్లలతో ఎంజాయ్ చేయగలుగుతాము. మీరు చిచెన్ ఇట్సా చూసుకోవాలి అనుకుంటే టూర్ ప్యాకేజెస్ ఉంటాయని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అలా ఒకరోజు 1 డే టూర్ బుక్ చేసుకొని చిచెన్ ఇట్సా కవర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలతో వెళ్తున్నారంటే ఆల్ ఇంక్లూసివే బెటర్, మనకు హెల్ప్ లేదు అంటే. ఆ టిప్ నేను చెప్దాం అనుకున్నాను ఇక్కడ. అండ్ అలా చూస్తూనే మేము వ్యాంకోవర్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి స్నో పడుతుంది అండ్ వెదర్ -7 degrees అలా ఉండే. అక్కడ మెక్సికోలో మాకు 28-30 degrees ఉండే, వెరీ హాట్. అండ్ ఇది వచ్చేసి వెరీ కోల్డ్. మాకు డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ వెదర్, కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ స్నో ఫర్ ద సీజన్ ఇక్కడ వ్యాంకోవర్లో. సో మేము ఇది కూడా ఎంజాయ్ చేసాము. ఈ మెక్సికో ట్రిప్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. మాతో పాటు మా మెక్సికో వ్లాగ్స్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వ్లాగ్తో తొందరలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.